హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో అయితే మీకు కొర్రమీను చేపల పులుసుని ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. చాలా టేస్టీగా ఉంటుంది. దీనికి ఏమేమి కావాలైతే చూడండి. సో టమోటాలను అయితే ఒక 4 అయితే కట్ చేసేసుకున్నాను. అలాగే చింతపండును అయితే నానపెట్టేసుకోవాలన్నమాట. ఇక అల్లం పేస్ట్ కొద్దిగా వేసుకోవాలి. అలాగే ఆనియన్స్. సో ఇవన్నీ తీసుకున్న తర్వాత ఒక ప్యాన్ పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకున్న తర్వాత ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత అందులో ఆవాలు, మెంతులు వేయాలన్నమాట. ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత అందులోకి ఆనియన్స్ అయితే వేసేసుకోవాలి. ఇక్కడ నేను 2 ఆనియన్స్ తీసుకున్నానండి, కొంచెం ఎక్కువగానే. కొన్ని కర్రీస్లో ఆనియన్స్ ఎక్కువ వేసుకుంటే చాలా బాగుంటుంది. అలాగే చేపల పులుసులో కూడా ఆనియన్స్ వేసుకొని ఇక ఇవి ఆయిల్లో బాగా ఫ్రై అవ్వాలండి. ఇవి మనకు మంచి రంగు వచ్చేంత వరకు అయితే మనం ఫ్రై చేసుకోవాలి. ఇవి ఇలా ఉడికేటప్పుడే ఇందులోకైతే కొద్దిగా అల్లం పేస్టు, కరివేపాకుని అయితే యాడ్ చేసేసాను. ఇక ఈ రెండు కూడా మనకు పచ్చివాసన పోయేంత వరకు అయితే వేయించుకోవాలి. అల్లం పేస్ట్ వేసాం కాబట్టి అది పచ్చివాసన పోవాలి. దాంతోపాటు మనకు ఆనియన్స్ కూడా మంచి రంగు అయితే రావాలండి. సో చూసారు కదా, అల్లం పేస్ట్ అయితే పచ్చివాసన పోయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి టమోటాలను అయితే యాడ్ చేసేస్తున్నాను. కొంతమంది టమోటాలని పేస్ట్ లాగా చేసుకొని కూడా వేస్తూ ఉంటారు. అలా వేసుకున్నా కూడా బాగానే ఉంటుంది. లేదు ఇలా డైరెక్ట్గా వేసుకున్నా కూడా బాగుంటుంది. నేనైతే ఎప్పుడు కూడా డైరెక్ట్గానే వేస్తానండి. ఇప్పుడు ఇందులోకి కొద్దిగా కొత్తిమీరను కూడా యాడ్ చేసుకోవాలి. ఇక టమోటాలు ఫ్రై అవ్వడానికి కొద్దిగా సాల్ట్ వేసి మీడియం ఫ్లేమ్లో పెట్టి ఒక 10 నిమిషాలు అలా వదిలేసామంటే మనకు టమోటాలు అనేటివి చాలా సాఫ్ట్గా తయారైపోతాయి. సో ఇవి బాగా చూసారు కదా, ఇలా ఆయిల్ పైకి తేలేటప్పుడు ఇందులోకి కొద్దిగా కారము, చేపల పులుసులో కొద్దిగా కారం ఎక్కువగానే వేసుకోవాలండి. అలాగే కొద్దిగా ధనియాల పొడి, కొద్దిగా పసుపు, ఇవన్నీ కూడా వేసుకొని అయితే బాగా కలిపేసుకోవాలి. ఎందుకంటే మనం ఇందులో పులుపు ఎక్కువగా వేసుకుంటాము, చింతపండు రసము, కొంతమంది అయితే మామిడికాయ. సో ఇలా వేసేటప్పుడు కారం అనేది కొద్దిగా ఎక్కువే వేసుకోవాలి. ఇక ఇవంతా కూడా పచ్చివాసన పోయేంత వరకు అయితే బాగా కలుపుతూ అలాగే కుక్ చేసుకోవాలండి ఆయిల్లోనే. ఇప్పుడైతే ఇందులోకి చింతపండు రసాన్ని బాగా గుజ్జులాగా కలుపుకొని ఇందులో అయితే వేసేసుకోవాలి. దాంతోపాటు కొద్దిగా వాటర్ని కూడా అయితే యాడ్ చేసేసుకున్నాను. ఎందుకంటే మనకు పులుసు అనేది బాగా ఉడకాలండి. సో అందుకని వాటర్ కూడా కొద్దిగా ఎక్కువే వేసుకోవాలన్నమాట. సో కొంతమంది చిక్కగా తినేవాళ్ళు ఉంటారు, కొంతమంది కొంచెం పలచగా తినేవాళ్ళు ఉంటారు. వాళ్ళకి ఎలా కావాలో ఆ టైప్లో అయితే వాటర్ యాడ్ చేసుకోవాలి. వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత కొద్దిగా కొత్తిమీర వేసాను. సో చూసారు కదా, ఇక్కడైతే బాగా బాయిల్ అవ్వాలండి. ఇలాంటి టైంలో నేను కొద్దిగా మామిడికాయ ముక్కలు అయితే యాడ్ చేశాను. అలాగే దాంతోపాటు చేపలు కూడా అయితే వేసేస్తున్నాను. ఇవైతే కొరమేను చేపలండి. మేము వెళ్ళేసరికి అక్కడైతే పెద్ద చేపలు లేకుండా ఇలా చిన్న చేపలు అయితే ఉన్నాయి. ఇక్కడ మీకు ఒక విషయం కూడా చెప్తానండి. మనము చేపలు అనేటివి లైవ్లో ఉన్నప్పుడే తీసుకోవాలి. ఇవి ఒకవేళ చనిపోయిన చేపలు తీసుకున్నామంటే కొరమేన్లు మాత్రం అస్సలు టేస్ట్ బాగుండదు. ఒకసారి తెలియక తీసుకొని అసలు టేస్ట్ అనేది అస్సలు బాగలేదు. కాబట్టి ఎప్పుడు అవి బ్రతుకున్నప్పుడే మనము వాటిని నీట్గా కట్ చేయించుకోవాలి. అప్పుడే ఆ కొరమేను టేస్ట్ అనేది అంత బాగుంటుంది. సో ఇవి కొద్దిగా చిన్న సైజులోనే ఉన్నాయన్నమాట. సో ఇవన్నీ కూడా తీసేసుకొని బాగా కుక్ చేసుకోవాలండి. ఇక్కడ మనము కలిపేటప్పుడు జాగ్రత్తగా కలుపుకోవాలి. ఎందుకంటే చేపలు ముక్కలు అనేటివి విరిగిపోతూ ఉంటాయి. సో ఇవంతా కూడా బాగా కలిపేసుకొని కారం, ఉప్పు సరిపోయిందో లేదా చెక్ చేసేసుకోవాలి. సో బాగా చెక్ చేసుకొని ఒకవేళ సరిపోలేదంటే యాడ్ చేసుకోవచ్చు. సో చూసారు కదా, ఇలా కుక్ అయ్యే టైంలో మనము జాగ్రత్తగా కలుపుతూ ఉండాలి. సో మనకు చేప కుక్ అయిందా లేదనేది అయితే చూసుకోవాలండి. మనం వేసిన ఒక 15 నిమిషాలకంతా ఇలా కుక్ అయిందంటే ఆటోమేటిక్గా మనకు చేప కూడా బాగా ఉడికిపోతుంది. సో ఇప్పుడైతే ఇందులోకి మనము మెంతుల పొడిని అయితే రెడీ చేసేసుకోవాలండి. మెంతులు, కొద్దిగా జీలకర్ర వేయించుకొని ఇలా పౌడర్ లాగా అయితే చేసుకోవాలి. ఇది ఖచ్చితంగా చేపల పులుసులో అయితే వేసుకోవాలి. సో ఇలా దంచుకున్న దాన్ని అయితే చేపల పులుసులో ఇంకా దించేస్తాము 5 నిమిషాల్లో అనుకునే టైంలో యాడ్ చేసుకోవాలి.
సో యాడ్ చేసుకున్న తర్వాత మొత్తం అయితే ఒకసారి కలిపేసుకోవాలండి. ఇది వేసిన తర్వాత చేపల కూర అనేది ఇంకొద్దిగా చిక్కగా అయిపోతుంది. అందులో ఇది లేకపోతే టేస్ట్ అనేది అస్సలు బాగుండదు. సో చూసారు కదా, ఫైనల్గా మనకు కొరమేను పులుసు అనేది రెడీ అయిపోయింది. చాలా టేస్టీగా ఉంటుంది. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.